Namaste, welcome to PBTV. For more updates, please do subscribe PBTV. ఏపీ సీఎం జగన్ పవర్ఫుల్ నాయకుడు, జాతీయ స్థాయిలో డైనమిక్ లీడర్. అయితే ఈ గొప్ప నిర్వచనాలను అందుకునేందుకు జగన్ ఎంతో మంది నేతలను బలిపశువులు చేశారన్న కామెంట్స్ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తరువాత ఆయన్ను అభిమానించే నాయకులు జగన్ తో అతన్ని చూసుకున్నారు. అయితే ఆయన వెంట అడుగులు వేశారు. కొంతమంది ఏకంగా తమ పదవులను వదులుకున్నారు. జగన్ తోనే తమ రాజకీయ ప్రయాణం ఉంటుందని భావించారు. అయితే తొలినాళ్లలో నడిచిన నాయకుల్లో 80% పైగా ఇప్పుడు ఆయన వెంట లేరు. తనకు అవసరం లేదనిపిస్తే ఎంతటి వారినైనా వదిలించుకునేందుకు జగన్ సిద్ధపడతారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అందుకు చక్కటి ఉదాహరణ. జగన్ మెప్పు కోసం చంద్రబాబు పైన పెద్ద యుద్ధమే చేశారు. వ్యక్తిగతంగానూ కోర్టులో కేసులు వేశారు. కానీ అటువంటి వ్యక్తిని పూచిక పుల్లగా తీసి బయటపడేశారు. అయితే జగన్ నైజం గతంలోనూ బయటపడింది. ఉమ్మడి రాష్ట్రంలో కొండా సురేఖ, గోనె ప్రకాష్ రావు, కొనతల రామకృష్ణ వంటి నాయకులను ఎలా వదులుకున్నారు అందరికీ తెలిసిందే. అయితే ఇలా వదులుకున్న నాయకుల్లో అప్పట్లో రెడ్డి సామాజిక వర్గం వారు లేరు. ఇప్పుడు ప్రమాద గంటికలు మోగడంతో రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం పక్కన పెట్టేందుకు జగన్ సిద్ధపడటం ఆయన నైజాన్ని తెలియజేస్తోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 11 చోట్ల ఇన్ఛార్జీలను మార్చారు. మరో 90 మంది జాబితాలో ఉన్నారని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొస్తున్నారు. కేవలం విశ్వసనీయ సమాచారం అన్న మాదిరిగా మీడియాకు లీకులిస్తున్నారు. దీంతో నీలి కూల్ మీడియా రెచ్చిపోతోంది. పార్టీని అధినేతను ఇబ్బంది పెట్టారని సాకుగా చూపి వారందరినీ తీసేస్తున్నారని ప్రచారం చేయడం ప్రారంభించింది. రెండో విడతగా 10 మంది మంత్రుల పేర్లు లీక్ చేశారు. వీరందరి వల్లే జగన్ రెడ్డి ఓడిపోబోతున్నారని చెప్పుకొస్తున్నారు. అయితే వీరిని మారుస్తారో లేదో కానీ ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం వీరినే కారణంగా చూపబోతున్నామనే సంకేతాలు మాత్రం ఇస్తున్నారు. అయితే జగన్ రెడ్డి మార్కు రాజకీయం మరోసారి బయటపడింది. చాలా మంది మంత్రులు, కీలక నాయకులను తప్పించినా వారు ఇంకో పార్టీకి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే స్క్రిప్ట్లు ఇప్పించి మరీ విపక్ష నేతల్ని బండబూతులు తిట్టించారు. రోజు అయినా, అంబటి రాంబాబు అయినా, వల్లభనేని వంశీ అయినా, మద్దాలి గిరి అయినా వారు వీరు అన్న తేడా లేకుండా అందరినీ వైసీపీ హైకమాండ్ వాడేసింది. మిగతా రాజకీయ పక్షాలతో శత్రువులుగా మార్చేసింది. దీంతో వారికి మరో ఛాన్స్ లేదు. టికెట్ ఇచ్చినా రాకున్నా విధిగా వైసీపీలో ఉండాల్సిందే. ఇప్పుడు అసలు విషయం గ్రహించిన ఆ నాయకులు బాధితులుగా మిగిలిపోవడంతో లోపల మదనపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.